మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము తప్పక ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలు మీరు వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా మీరును మీ కుటుంబాలను అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. అదే క్రమంలో ప్రార్థనాపూర్వకంగా మేము కూడా ఈ వాక్యధానాలను మీ దృష్టికి మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపిన ధన్యతను బట్టి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని దావీదు రాస్తూ ఉన్నాడు. మొదటి వచనంలోకి చూస్తే అదే కీర్తన మొదటి వచనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు, ఆయన యందు నాకు రక్షణ కలుగుచున్నది అంటున్నాడు. నా రక్షణ నా నిరీక్షణ ఆయనలోనే, ఆయన వలనే అని చెప్తూ తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, మౌనముగా ఉండు, మౌనముగా ఉండు అని చెప్తున్నాడు. నేను మరలా చదువుతున్నాను ఆ మాటను. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము అంటున్నాడు. వాస్తవానికి దావీదు ఈ కీర్తన రాసిన సందర్భం, ఈ కీర్తన రాసే సమయంలో ఉన్నటువంటి తన మానసిక స్థితిని ఆలోచిస్తే మౌనంగా ఉండేటువంటి పరిస్థితి కాదు. చాలా ఆందోళన, చాలా వేదన, చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటంటే అబ్షాలోము చాలా హృదయ వేదనను మిగిల్చాడు దావీదుకు. అలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉండి నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు అని చెప్తూ ఉన్నాడు దావీదు. కనుక ఈ మాటలను బట్టి మనం ఆలోచించినప్పుడు ఎలాంటి వేదనకరమైన పరిస్థితులున్నా, ఎలాంటి ఆందోళన చెందవలసిన పరిస్థితులున్నా, ఎలాంటి సంక్షోభకరమైన పరిస్థితులున్నా, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులున్నా నా రక్షణ నీవే ప్రభువా, నీ యందే ప్రభువా, నా నిరీక్షణ నీలోనే అని చెప్పి దావీదు చాలా ఉన్నతమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి అనుభవాన్ని అక్కడ సూచిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ఎలాంటి వేదన అయినప్పటికీ, ఎలాంటి ఆందోళనకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, ఒకవేళ ఆందోళన అన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితాలను బట్టి లేకపోవచ్చు, కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను బట్టి, లేకపోతే మీ బిడ్డలను బట్టి, లేకపోతే మనము ఆశించినది జరగని దానిని బట్టి ఆందోళన ఏ రకంగా మనం అనుభవిస్తున్నప్పటికీ ఆ ప్రతి ఆందోళనలో ప్రతి వేదనకరమైన పరిస్థితుల్లో నిరీక్షణ మనకున్నది. ఆ నిరీక్షణ ఏంటి అని అంటే, ఇదిగో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా తన ప్రాణంతో తాను చెప్పుకున్నాడు, దేవుని నమ్మి మౌనముగా ఉండుము, మౌనముగా ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకనంటే నా నిరీక్షణ ఆయన యందే, ఆయనలోనే అని చెప్తున్నాడు. కనుక మనకు కూడా గొప్ప నిరీక్షణ ఉంది. అది ఎవరు అనంటే నీవు నమ్మిన నీ దేవుడు, నీ దేవునిని నీవు నమ్మి మౌనముగా ఉన్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని తారుమారు చేసే దేవుడు ఆయన. అయితే నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ కలిగి దేవుని వైపు చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దావీదు అంటున్నాడు, నా రక్షణ ఆయన యందే, నా నిరీక్షణ ఆయనలోనే అంటున్నాడు ప్రభువా. చాలా హృదయ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తున్నాడు ప్రభువా. నా దేవా, మేము కూడా మా జీవితాలలో ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, మీలో నిరీక్షణ కలిగి ఉండి నా తండ్రి ఆ అననుకూల పరిస్థితులను, ఆ ఆందోళనను, ఆ వేదనకరమైన పరిస్థితులను ఎదుర్కొనగలిగే కృప, శక్తి మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.